సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్న యశోద హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్నటువంటి నందీనగర్లోని తన స్వగృహానికి ఆయన చేరుకున్నారు. నిన్న సాయంత్రం ఇక్కడికి నేరుగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఈ ఇంటికి కేసీఆర్ వచ్చారు. కేసీఆర్ ఫామ్ హౌస్కు వెళ్ళకముందు, అంటే ముఖ్యమంత్రి కాకముందు అంతా కూడా ఆయన ఇక్కడి నుంచే తన కార్యకలాపాలన్నింటినీ కూడా నిర్వహించారు. ముఖ్యంగా ఉద్యమ సమయంలో, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేగిసినటువంటి అలాంటి సమయంలో అంతా కూడా కేసీఆర్ ఈ ఇంటి నుంచే కార్యకలాపాలను, రాజకీయాలంతా కూడా నడిపినటువంటి పరిస్థితి. ఎంతోమంది నాయకులందరూ కూడా కేసీఆర్ను ఈ ఇంటి నుంచే కలిసి ఇక్కడి నుంచే కూడా ఉద్యమానికి సంబంధించినటువంటి అనేక దిశానిర్దేశాలు చేశారు. ఉద్యమాన్ని ఇక్కడి నుంచే నడిపినటువంటి కేసీఆర్ ఇప్పుడు మళ్ళీ ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి, అంటే అధికారం కోల్పోయినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు ప్రస్తుతం ఈ ఇంటి నుంచి రాజకీయాలు ఆయన నడుపుతున్నారు. అయితే దాదాపుగా 6 వారాల నుంచి 8 వారాల పాటు విశ్రాంతి అవసరం అంటూ డాక్టర్లు చెప్పినటువంటి నేపథ్యంలో ఫామ్ హౌస్కు వెళ్లకుండా, అంటే సిద్దిపేటలో ఉన్నటువంటి ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లకుండా హైదరాబాద్లో ఉన్నటువంటి పాత నివాసానికి, అంటే గతంలో ముఖ్యమంత్రి కాకముందు ఉద్యమం నడిపే టైంలో కేసీఆర్ టీఆర్ఎస్కు సంబంధించినటువంటి పార్టీ వ్యవహారాలన్నింటినీ కూడా ఆయన ఇక్కడి నుంచే చక్కబెడుతూ వచ్చారు. అదేవిధంగా అంటే మనం చూడవచ్చు, అక్కడ ప్రస్తుతం అక్కడ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలోనే గతంలో కేసీఆర్, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కేంద్రంలో ఉన్న టైంలో యూపీఏ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించినటువంటి ప్రకటన చేసిన తర్వాత ఆయన ప్రస్తుతం ఈ నివాసంలోనే అప్పుడు ఉండేవారు. ఆ టైంలో ప్రకటన వచ్చిన తర్వాత ఇక్కడి నుంచే కేసీఆర్ అభివాదం కూడా చేసినటువంటి పరిస్థితి. అంటే తెలంగాణ ప్రకటన చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆయన ఇక్కడి నుంచే అభివాదం చేస్తూ కూడా కార్యకర్తలకంతా కూడా ఆయన తన ఆనందాన్ని కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. సో ఎంతో కీలకమైనటువంటి రాజకీయ భవిష్యత్తుని ఇచ్చిందంతా కూడా ఈ ఇంటి నుంచే కేసీఆర్కి ఇచ్చిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఆయన రాబోయేటువంటి 5 ఏళ్ల పాటు అదేవిధంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, తిరిగి పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురావాలి, అదేవిధంగా రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా ఏ విధంగా పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలవాలి అనే దాని మీద కూడా ఆయన ఇక్కడి నుంచే పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా దిశానిర్దేశం చేసేటువంటి పరిస్థితి. అదేవిధంగా కేసీఆర్తో పాటుగా ముఖ్యంగా ఆయన కుమారుడు కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఈ నివాసం నుంచి ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. అప్పట్లో అమెరికాలో అమెరికాలో ఐటీ జాబ్ చేస్తున్నటువంటి కేటీఆర్ ఆ తర్వాత ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడే అనేక మంది నాయకులకు అందరూ కూడా ఇక్కడే కేసీఆర్ ఆయన్ని పరిశీలించడం, ఆ తర్వాత ఇక్కడి నుంచి ఆయన రాజకీయాలన్నింటినీ కూడా నేర్చుకున్నటువంటి పరిస్థితి. అంటే రాజకీయ ఓనమాలంతా కూడా కేటీఆర్కి ఈ ఇంటి నుంచే ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ఇక్కడి నుంచే కేటీఆర్ కూడా రాజకీయాల్లోకి ప్రవేశించారు. అదేవిధంగా కేసీఆర్ కుమార్తె ఎవరైతే కవిత ఉన్నారో, కవిత కూడా ఈ ఇంటి నుంచే ఆమె రాజకీయాల్లోకి వచ్చినటువంటి పరిస్థితి. సో కేసీఆర్ జీవితంలో, కేసీఆర్ రాజకీయ ప్రస్థానంలో, కేసీఆర్ కుటుంబ రాజకీయ జీవితంలో ఈ ఇల్లు చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఈ నివాసం చాలా ముఖ్యమని చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే సెంటిమెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఉద్యమాన్ని నడిపే టైంలో కావచ్చు, లేదంటే కష్టకాలంలో కావచ్చు, చాలా కీలకమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా ఈ ఇంటి నుంచే తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈసారి కూడా అంటే అధికారాన్ని కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు తిరిగి లోక్సభ ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలుపొందడం కావచ్చు, అదేవిధంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, కార్యకర్తలను ఏ విధంగా ఉత్తేజపరిచి నాయకులందరూ కూడా ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ లీడర్గా ఎన్నుకోబడినటువంటి కేసీఆర్ రాబోయేటువంటి రోజుల్లో పార్టీని ఏ విధంగా ప్రతిపక్ష హోదాలో ఆయన ముందుకు నడిపించాలనేది కూడా చాలా ముందున్నటువంటి ఒక మెయిన్ టాస్క్ అని చెప్పాలి. సో అలాంటి టాస్క్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావడం కోసం ఆయన ఇక్కడి నుంచే రాజకీయాలు నడపబోతున్నారు. ఇక్కడ విశ్రాంతి తీసుకున్న తర్వాత తిరిగి ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాత కేసీఆర్ మరింత ముందుకు వచ్చి పార్టీని ఆయన నడిపేటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మాత్రం తనకు సర్జరీ చేసిన తర్వాత, అంటే యశోద హాస్పిటల్లో ఆయన ఈ నెల 7న, అంటే ఎర్రవల్లి క్షేత్రంలో ఉన్నటువంటి తన ఫామ్ హౌస్లో ఆయన బాత్రూంలో జారి పడిన తర్వాత ప్రమాదవశాత్తు ఆయన ఎడమకాలు తుంటికి సర్జరీ చేసిన తర్వాత హాస్పిటల్లో వారం రోజులు ఉన్న తర్వాత అనేక మంది ప్రముఖులు కూడా ఆయన హాస్పిటల్లో కలిసినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది ప్రముఖులు, రాజకీయ నాయకులు వీరందరూ కూడా వెళ్ళి నేరుగా ఆయనకు కలిసి పరామర్శించినటువంటి పరిస్థితి. ఆ తర్వాత వారం రోజులు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వైద్యులు అందుబాటులో ఉండాలి, దూర ప్రాంతం ప్రయాణం చేయకూడదు అనేటువంటి సూచన చేయడం, అదేవిధంగా ఇప్పుడు పార్టీ కూడా గతంలో తనకు కలిసి వచ్చి సెంటిమెంట్గా, అంటే కష్టకాలంలో పార్టీని ముందుకు తీసుకెళ్లడం కావచ్చు, ఉద్యమ సమయంలో పార్టీని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ సాధించడంలో కావచ్చు, అలాంటి ఎంతో కీలకమైనటువంటి పాత్రలు నిర్వహించినటువంటి గతంలో ఈ ఇంటి నుంచి ఆయన
తన ప్రస్థానాన్ని అంతా కూడా ముందుకు తీసుకువెళ్లారు. తన కార్యకలాపాలన్నిటి కూడా తన యాక్టివిటీస్ అన్ని కూడా ఇక్కడి నుంచే పొలిటికల్ యాక్టివిటీస్ నడిపారు. కాబట్టి ఇప్పుడు కూడా దాదాపుగా 9.5 సంవత్సరం తర్వాత అంటే కేసీఆర్ 9.5 సంవత్సరం తర్వాత తిరిగి ఈ నందీనగర్లో ఉన్నటువంటి అంటే బంజారా హిల్స్లో ఉన్నటువంటి ఈ తన సొంత నివాసానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడే కేసీఆర్తో పాటు కేటీఆర్ కూడా ఉంటున్నారు. కేటీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇక్కడ ఉంటున్నారు. అదేవిధంగా రాబోయేటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు ఎవరు కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి రాకూడదు. ఎందుకంటే కేసీఆర్కి విశ్రాంతి అవసరమని కూడా ఇప్పటికే వైద్యులు సూచించినటువంటి నేపథ్యంలో కేసీఆర్ కూడా అదేవిధంగా కేటీఆర్ అలాగే పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా అదే చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఇక్కడికి రావద్దు, ఆయనకు విశ్రాంతి అవసరం అని చెప్తున్నారు. అయితే కొంతమంది ముఖ్యులు మాత్రం రాజకీయ ప్రముఖులు ఇక్కడికి వచ్చి కేసీఆర్ను పరామర్శ చేయబోతున్నారు. చాలామంది కూడా రాబోతున్నారు. ఆయన నేరుగా ఇక్కడి నుంచి హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక అంటే ఆయన నడుచుకుంటూ అంటే సహాయకుల సహకారంతో ఆయన నడుచుకుంటూ వాకర్తో ఆయన లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. సో తిరిగి రెట్టించినటువంటి ఆరోగ్యం, ఉత్సాహంతో కేసీఆర్ మళ్ళీ పార్టీని ముందుకు తీసుకెళ్తారు. రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా పార్టీని మెజారిటీ స్థానంలో గెలిపిస్తారంటూ కూడా కేసీఆర్ అభిమానులు అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు చెప్తున్నారు. ఇది కేసీఆర్ నివాసం వద్ద నుంచి తాజా అప్డేట్. కెమెరామెన్ నరేష్తో విజయ్, సుమన్ టీవీ, హైదరాబాద్ నుంచి.